జబర్దస్త్తో మంచి గుర్తింపు సాధించుకున్న రాకింగ్ రాకేష్ ప్రధాన పాత్రలో కనిపించి నిర్మించిన సినిమా కేసీఆర్. కేసీఆర్ అంటే కేశవ చంద్ర రామావత్. కానీ ఇది పెద్దగా ఎవరికి తెలీదు. ఎందుకంటే ఈ టైటిల్ ని కేసీఆర్ అంటూనే ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాడు రాకేష్. సినిమాకి కూడా రాజకీయ రంగును అంటించాడు. ఇకపోతే ఈ సినిమా విషయంలో కూడా ప్రమోట్ చేస్తూ కొంత మేరకు బీఆర్ఎస్ నేతలను కూడా ట్విట్టర్ వేదికగా మెన్షన్ చేస్తున్నాడు. ఇకపోతే ఇప్పుడు రాకింగ్ రాకేష్ ఇంట్లో ఐటీ దాడులు అంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోకు తీవ్రమైన నెగిటివిటీ వస్తోంది. ఇక ఈ వీడియో విషయానికి వస్తే బేసిక్ సెన్స్ లేకుండా చేశారని చెప్పాలి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు కూడా వీడియో తీసి యూట్యూబ్ ఛానల్ కు ఇవ్వరు. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వీడియో తీసుకుంటే వాళ్ళ డిపార్ట్మెంట్ కోసం మాత్రమే వీడియో తీసుకుంటారు. ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదా అంటూ కొంతమంది కమెంట్స్ మొదలు పెట్టారు. ఇక వీడియోలో కనిపించిన వాళ్ళను చూస్తుంటే ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లా లేరు. ఇన్కమ్ లేక ఆర్టిస్టులు అయినట్టున్నారు. ఐటీ రైడ్ చేసే వాళ్ళు రావడమే సంబంధిత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులు ఐటీ వాళ్ళు కలిసే వస్తారు. వీడియోలు తీయరు. తీసిన వీడియోలు ఇలా పబ్లిష్ చేయరు అని కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రేక్షకులను పిచ్చోలను చేయడంతో రాకింగ్ రాకేష్ పై విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. సినిమా టైటిల్ కాస్త కాంట్రవర్సీ తీసుకొచ్చింది. ఇలాంటి టైంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది పోయి తానే స్వతహాగా కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటున్నాడు.